ఫ్రెండ్స్, మన వాటర్ మిలన్ ఫార్మింగ్లో ఈరోజు డే 18. ఈరోజు డ్రిప్ ద్వారా మనం ఏమేమి సప్లై చేస్తున్నామో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం 999 ఇస్తున్నాము. సో ఇది వచ్చేసి పర్ ఎకర్ 3 kgs ఇస్తాము. ఇది ఎందుకంటే చెట్టు అనేది గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇది తీగ స్ప్రెడ్ అవ్వడానికి, అంతే స్ట్రెస్ రెసిస్టెంట్, నెక్స్ట్ అలాగే రూట్ అనేది మంచి ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దీంతోపాటు మనం ఎలిక్జర్ ఇస్తున్నాము. ఇది సిగ్నోవా కంపెనీ వాళ్ళు. దీని 20 లీటర్స్ క్యాన్ వచ్చేసి మనకి 3000 కాస్ట్ పడుతుంది. సో ఇందులో మనకి హ్యూమిక్ యాసిడ్, ఎమినో యాసిడ్స్ అండ్ ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్స్ అనేవి ఇనిషియల్ స్టేజ్లో ఈ ట్రీ మంచిగా గ్రో అవడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ టైంలో మంచిగా స్టేబుల్గా ఉండి రూట్ అంతా డెవలప్ అయితే తర్వాత తీగ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. దాంతోపాటు మనకి ఈ ఎంత తీగ స్ప్రెడ్ అవుతే అన్ని పిందెలు పడడానికి అవకాశం ఉంది. దాంతోపాటు మనకి ఫ్రూట్ సెట్టింగ్ కూడా మంచిగా అవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో ఈ యాసిడ్స్ కలిగిన లిక్విడ్ ఏదైనా, ఎలిక్జర్ అనే కాదు మిగిలిన ఏదైనా ఇస్తే ఆ తీగ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనం పర్ ఎకర్ 2 లీటర్స్ ఇస్తామండి. 100 to 150 లీటర్స్ ఆఫ్ వాటర్లో ఇవి మిక్స్ చేస్తామండి. ఇది ఎకర్కి 3 kgs, ఇది ఎకర్కి 2 లీటర్స్, రెండు ఇందులో మిక్స్ చేసి డ్రిప్ ద్వారా సప్లై చేస్తాం. ఇది మనకి వెంచర్ ఉంది, వెంచర్ సిస్టమ్ తోటి ఇస్తాం. ఇప్పుడు మనము ఇది వచ్చేసి మనకి నార్మల్గా 1 లీటర్ బాటిల్ అండి. సో ఇది జస్ట్ మనం కేజీ లెక్క కూడా యూజ్ చేస్తాం ఇది. సో ఇది మనం 2 ఎకర్స్కి ఒకటేసారి సప్లై చేస్తాం. సో 6 kgs అనేది దీంతో పోద్దాము. kgs ఆఫ్ 999 కలిపామండి. సో దీంతో పాటు మనము 2 ఎకర్స్కి ఎట్ ఏ టైం ఇస్తున్నాం కాబట్టి 4 లీటర్స్ ఆఫ్ ఎలిక్జర్ మిక్స్ చేస్తాం. ఇప్పుడు మనం 6 kgs ఆఫ్ 999 అండ్ 4 లీటర్స్ ఆఫ్ ఎలిక్జర్ కలిపాము. సో ఇది జస్ట్ ఒక కర్ర తీసుకొని ఈ డ్రమ్లో ఉన్న దీన్ని అంతా ఇప్పుడు మిక్స్ చేద్దాము. ఇది 100% వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఈజీగా వాటర్లో మిక్స్ అవుతుందండి. పెద్ద ఇబ్బంది పడాల్సిన పని కూడా ఏం లేదు. ఇప్పుడు మనం 999 ఎలిక్జర్ మిక్స్ చేసాము. ఇది అంతా వాటర్లో మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వెంచర్ స్టార్ట్ చేద్దామండి. సో ఇప్పుడు ఇందులో ఉన్న లిక్విడ్ అనేది ఈ పైప్ ద్వారా, ఇది లిక్విడ్ ఇట్లా ఎయిర్ ప్రెషర్ తోటి ఇది గుంజుకొని, సో ఇందులో నుంచి మనకి డ్రిప్ ద్వారా ఈ ప్లాంట్స్కి సప్లై చేయడం జరుగుతుందండి. సో ఇది ఎలా అంటే మనము ఫస్ట్ వాటర్ డైలీ ఇస్తూ ఉంటాం కదా. సో 3 hours ఆఫ్ వాటర్ అలా ఇచ్చిన తర్వాత ఈ పిండి, ఈ లిక్విడ్ ఇదంతా ఎక్కిచ్చేసి తర్వాత ఒక 10 to 15 minutes వాటర్ మళ్ళీ నడిపించినట్టయితే అందులో ఉన్న పిండి, డ్రిప్లో ఉన్న పిండి అంతా చెట్లకి సప్లై అవుతుంది. సో దాని ద్వారా డ్రిప్లో మనం కలిపిన పిండి అనేది అందులో మిగలదన్నమాట.